ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మహిమాస్వరూపి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో అందరికీ ఉదయకాల శుభములను తెలియపరచుచు ఉన్నాము. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనమును ధ్యానం చేసుకుందాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగానికి ఇచ్చిన అంశము శ్రమ నొందినవాడు. యెషయా ప్రవక్తే యేసేను గూర్చి ప్రవచిస్తూ శ్రమ సేవకుడు అని చెప్పి యేసేను గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భాలు యెషయా గ్రంథంలో మనం చూడగలం. చదివిన భాగంలో కూడా దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. శ్రమ నొందిన వాడుగా యేసే ఉన్నాడు. ప్రియులారా, ఆయన జీవించి ఉన్నటువంటి కాలములో 30వ ఏట బాప్తిస్మము పొందినటువంటి వారై స్వార్థ ప్రకటించారు. అధికారము గల వాని వలె ఆయన బోధిస్తూ ఉంటే ఆనాటి అధికారులు, ప్రజల పెద్దలు, ప్రధానులు యేసయ్య బోధకు ఇబ్బంది కలిగించారు. అలాగుననే ఆయన బోధను బట్టి ఆయనను బాధపరిచిన వారుగా ఉన్నారు. అధికారము గల వాని వలె ఆయన బోధిస్తూ ఉండగా, వారి శాస్త్రుల వలె కాక. ఎందుకంటే శ్రమలు అనగా ఇబ్బంది, కష్టము, బాధలు, తొందర, ఆయాసము అనేటువంటి అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు ఉన్నాయి. శ్రమలు అనగా ఇబ్బంది, కష్టము, బాధలు, తొందర, ఆయాసం. ఇలా యేసయ్యను ఇబ్బందికి గురి చేసినటువంటి వారుగా, బాధలకు గురి చేసినటువంటి వారుగా ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, యూదులు, ప్రజల పెద్దలు, ప్రధాన యాజకులు, అధికారులు, అన్ని కోణాలలో కూడా వారు ఎప్పుడు కూడా యేసయ్యను బాధ పెట్టడానికే, శ్రమ పెట్టడానికే ప్రయత్నం చేశారు. ఏ అధికారము వలన నువ్వు ఈ కార్యాలు చేస్తున్నావు అని యేసయ్య చేస్తున్న కార్యాలను బట్టి ఆయనను ప్రశ్నించటం, అనేక రీతులుగా ఆయా కోణాలలో ప్రశ్నలు వేసి ఆయనను ఇబ్బందికి గురి చేయాలని ప్రయత్నాలు చేయటం పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలము. ఈ విధమున యేసయ్య శ్రమ నొందిన వాడిగా ఉన్నాడు. ఒకటి, స్వార్థ పరిచర్య వలన ఆయన శ్రమ నొందినటువంటి వాడిగా ఉన్నాడు. 2, అద్భుతాలు చేస్తూ ఉండగా, ప్రియులారా, చీకటి శక్తుల ప్రభావములతో, దయ్యపు ఆత్మలతో, దురాత్మలతో పీడింపబడుచు ఉన్నటువంటి వారిని స్వస్థపరచుచు ఉన్నటువంటి తరుణములో సహితము ఆయనను ఇబ్బందులకు గురి చేసిన వారు, బాధకు గురి చేసినటువంటి వారు, ఆయనను కష్టపెట్టినటువంటి వారుగా ప్రవర్తించిన వారు ఉన్నారు. లూకాసు వార్త 13వ అధ్యాయములో 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయినటువంటి స్త్రీ యేసయ్య దగ్గరకు వస్తే విశ్రాంతి దినమున ఆయన ఆమెను బాగు చేశారు అన్న అక్కసుతో యేసయ్య విషయములో ప్రజలపై ఆ అధికారులు మండిపడి కోపముతో
యేసయ్యను కూడా బాధ పెట్టినటువంటి వారుగా, కష్టపెట్టినటువంటి వారుగా, ఇబ్బందికి గురి చేసినటువంటి వారుగా ఉన్నారు. ఒక సందర్భంలో అయితే నీవు దెయ్యం పట్టిన వాడవు అని యేసయ్యను బాధ పెట్టారు. ఒక సందర్భములో కైసరునకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని అంటే యేసయ్య పన్ను రోక ఒకటి నాకు చూపడని వారికి తెలియచేసి అది తీసుకుని వచ్చి దీని పై రూపము ఎవరిది అని అంటే కైసరు. అయితే కైసరునకు నువ్వు దేవునివి, దేవునికి చెల్లించుడి అని వారి ప్రశ్నకు బదులిచ్చిన వారే ఉన్నారు. ఒక సందర్భములో రాళ్ళు రువ్వి చంపేద్దాం అని చెప్పి రాళ్ళు పట్టుకుని వచ్చారండి. ఆయన తప్పించుకొని వెళ్ళిపోయినట్లుగా యోహాను సువార్త 8వ అధ్యాయము 59వ వచనములో మనం చూడగలం. ప్రభునందు ప్రియులారా, ఈ రీతిగా యేసయ్య స్వార్థ పరిచర్య వలనను ఆయన జరిగించిన స్వస్థత కార్యముల వలనను దయ్యములను వెళ్ళగొట్టుట వలనను ప్రజలలో ఆయన చేస్తున్న మంచి కార్యములనన్నిటిని బట్టి ఆనాటి మతాధికారులు, ప్రజల పెద్దలు, ప్రధాన యాజకులు, అలాగుననే శాస్త్రులు, పరిసయ్యులు, సదుకయ్యులు, ఇంకా తదితర సంబంధమైన మొదలకు తెగలకు చెందినటువంటి వారు అనేకులు యేసయ్యను శ్రమలకు గురి చేసినటువంటి వారై ఉన్నారు. అందుకే పేతురు తన పత్రికలో ఏమంటాడు అనంటే, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడను అయిన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. క్రీస్తు శ్రమపడ్డాడు అనటానికి నేను సాక్షిని. క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని. క్రీస్తు ఎన్నో శ్రమలు పొందాడు. ఆ శ్రమలన్నీ కూడా నేను దగ్గరుండి చూచిన వాడనుగా ఉన్నాను. క్రీస్తు శ్రమలు పొందాడు అనటానికి నేను సాక్షిని అని అంటాడు. ఇదే పేతురు 4వ అధ్యాయం 1 పేతురు పత్రిక 12వ వచనము నుండి 14వ వచనం వరకు ఏమంటాడు అనంటే, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఈ లోకములో మనకు కూడా శ్రమలు అనేవి సంభవించినప్పుడు క్రీస్తు శ్రమలలో మేము పాలివారమై ఉన్నాము అన్నంతగా సంతోషించండి అని పేతురు విశ్వాసులైనటువంటి వారికి తెలియపరచు ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. ప్రియులారా, యోహాను కూడా ప్రకటన గ్రంథములో ఒక మాట చెప్తాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం చూస్తే, మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రియులారా, యేసును బట్టి కలిగిన శ్రమలు తాను కూడా అనుభవిస్తున్నాను. నేను కూడా క్రీస్తు శ్రమలలో పాలిభాగస్థుడను అన్నట్టుగా ఈ లోకములో విశ్వాసులైనటువంటి వారు శ్రమలు పొందుచు ఉన్నప్పుడు వారు పడుతున్న శ్రమలను బట్టి ఒకవేళ స్వార్థ విషయంలో శ్రమ పడుతున్నారా, యేసయ్య నామము విషయంలో శ్రమ పెట్టబడుతూ ఉన్నారా, లోకములో మీకు అనేక శ్రమలు సంభవిస్తూ ఉన్నాయా? అయితే నేను కూడా క్రీస్తు స్వార్థను బట్టి
శ్రమలు పొందాను. క్రీస్తు శ్రమలలో పాలివారముగా మనం ఉంటే క్రీస్తు రాజ్యములో కూడా మనము పాలిభాగస్థులము కాగలము అన్నటువంటి విశ్వాస్యత మనలో పెంపొందింప చేయటానికి యోహాను కూడా తాను స్వార్థ నిమిత్తమై, యేసుక్రీస్తు స్వార్థ నిమిత్తమై శ్రమలు పొందుచూ ఉన్నవాడనగా ఉన్నాను అన్న విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. పౌలైతే కొలస్సీ సంఘానికి ఉత్తరము రాస్తూ 1 అధ్యాయము 24వ వచనములో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. పునాది మీద ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, మీ కొరకు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు వాటిని సంపూర్ణము చేయుచున్నాను అని అంటాడు. ప్రియులారా, క్రీస్తు అసలు శ్రమలు పడటానికి కారణం ఎవరు అని అంటే మనమే కదా. ప్రియులారా, ఆయన అంతగా రాణువ వారి చేతను ప్రజల పెద్దల చేతను ప్రజల చేతను శ్రమ పెట్టబడటానికి కారణం ఏమిటనంటే ఆయన మనకు మేలు చేయుచు ఉండుటను బట్టియే కదా. మనము శ్రమల పాలు కాకుండా శ్రమల నుండి మనలను తప్పించుట కొరకే కదా అని చెప్పి మనము గుర్తించవలసినటువంటి వారముగా ఉన్నాము. ప్రభునందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, పౌలు కొరింథీ సంఘానికి 2వ ఉత్తరం రాస్తూ 1 అధ్యాయము 4వ వచనము నుండి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. 2 కొరింథీ పత్రిక 1 అధ్యాయం 4. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారు అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మల్ని గూర్చిన మా నిరీక్షణ స్థిరమైనది. మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. అసలు మేము చనిపోతామేమో బ్రతుకుదుమన్న నమ్మకము లేకుండా ఉన్న పరిస్థితులలో దేవుడు ఎలాగూ వారికి ఎదురైన శ్రమలలో సహాయం చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. పౌలు కొరింథీ సంఘానికి స్పష్టంగా తెలుపుచూ ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, వాస్తవానికి యేసయ్య శ్రమ పెట్టబడినది ఎందుకు అనంటే, ఆయన ఎందుకు శ్రమ నొందారు అనంటే, నిన్ను నన్ను ఈ లోకములో శ్రమల నుండి, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, బాధల నుండి, తొందరపడే పరిస్థితుల నుండి, ఆయాసపడే పరిస్థితుల నుండి విముక్తులనుగా చేయటానికి, విడుదలను అందటానికి, ఒకవేళ మనకి ఎలాంటి శ్రమలు ఎదురైనా యేసయ్య శ్రమలలో ఆయన స్వార్థ నిమిత్తమై పాలివారముగా ఉన్నామని గుర్తెరిగి మనము కూడా ఆయన రాజ్యములోను పాలివారము గావింపబడగలము అన్న విశ్వాస్యతను మనలో కలుగ చేయటానికి, ప్రియులారా, ఆయన పొందిన శ్రమలను చూసైనా ఈ లోకములో మనకెదురయ్యేటువంటి శ్రమలలో మనము ధైర్యముతో నింపబడటానికి యేసయ్య శ్రమ నొందినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన నొందిన శ్రమలను బట్టి ప్రియులారా మనము విమోచింపబడ్డాము, రక్షింపబడ్డాము. పాపముల నుండి
విడిపింపబడ్డాము. కాబట్టి మనము ఈ లోకములో ఎదురయ్యేటువంటి శ్రమలు మనం చేసిన తప్పిదాలను బట్టి కాక క్రీస్తు వాక్యము నిమిత్తమైనటువంటివిగా మనమును క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా మన విశ్వాస్యతను బలపరుచుకొని ప్రభు కృపలో దీవెనకరంగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ తన కృపలనిచ్చి సహాయము చేసి మనలను నడిపించును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మీకందరికీ తోడైండును గాక. ఆమేన్.